టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్. టెట్ను పరిగణలోకి తీసుకోకపోవడం తప్పై అసహనం. ప్రమోషన్లకు సీనియారిటీ జాబితాను రెడీ చేసిన విద్యాశాఖపై సీరియస్. గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంటూ విచారణ క్లోజ్. ఇట్లా హైకోర్టు బ్రేక్ వేస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. తెలిసే ఏం చేసిండు, నిన్న ఒక మేడం మనకు ఆడియో పంపింది కదా, ప్రభుత్వం మీద సీరియస్ అయింది కదా, మమ్మల్ని బిచ్చగాన్లు అనుకుంటాన్లా, రోడ్ల మీద బిచ్చగాన్లు అనుకుంటాన్లా, టీచర్లు అనుకుంటాన్లా, మా ఎమోషన్స్ తోటి ఎందుకు ఆడుకుంటాను రేవంత్ రెడ్డి గారు? అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉన్నదా లేదా? కొందరు వాట్సాప్లో ఫార్వర్డ్ అయిన మెసేజ్లను చూసే వెబ్లో ఆప్షన్స్ పెట్టుకుంటాను. అసలు మా ఎమోషన్స్ తోటి ఎందుకు ఆడుకుంటాను? మాకు ఫీలింగ్స్ చచ్చిపోయినాయి, ఉద్యోగం చేయాలని ఫీలింగ్స్ చచ్చిపోయినాయి అని దుమ్మెత్తి పోసింది కదా నేను ఒక టీచరు. ఆ టీచర్ చెప్పినట్టుగానే ఇగో టీచర్ ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. వెబ్ ఆప్షన్ లేవు, ఏం లేవు. వచ్చిన నమ్మి వాళ్ళకి టీచర్లను ఆగం చేసేటందుకు 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లని నిన్న ఈ పేపర్ రాసుకొచ్చింది కదా, వెలుగు పేపర్, సిగ్గులేని పేపర్. 10,000 మంది టీచర్లకు ప్రమోషన్లు విద్యాశాఖ ఉత్తర్వులు అని ఇచ్చింది. నిన్న ఇచ్చినట్టే ఇచ్చింది. కథం వీళ్ళు ఒక పిటిషన్ హైకోర్టులో వేసిండ్రు. కథం టీచర్ ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ అని మళ్ళీ ముందరికి తెచ్చింది. ఇట్లా టీచర్లతోటి ఆడుకోవాలి, వాళ్ళ ప్రమోషన్స్ తోటి ఆడుకోవాలి. రేపో మాపో రిటైర్డ్ అయ్యేటోళ్ళు ఉంటే గుండె బలిగి సచ్చి ఇన్ని సంవత్సరాలు మేము జాబ్ చేసినా మాకు ఒక్క ప్రమోషన్ లేక ఎక్కడ ఉద్యోగం స్టార్ట్ చేసినా గక్కనే మేము రిటైర్డ్ అయ్యే కాడికి వచ్చిందని బాధపడి కుంగిపోయే కాడికి తీసుకొచ్చే వార్త ఇది. ఇదే జరిగింది. అయిపోయింది, ప్రమోషన్లను అయిపోయింది, పక్కన పెట్టింది. టెట్ను పరిగణలోకి తీసుకోవాలట. 40 సంవత్సరాల క్రితం టెట్ ఉందా? 20 సంవత్సరాల క్రితం టెట్ ఉందా? అసలు 10 సంవత్సరాల క్రితం టెట్ ఉందా? 10 సంవత్సరాలు అయితే టెట్ వచ్చి. ఇట్లా నిన్న అదే అన్నది కదా, మేము కూడా ఒకనాడు టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మేమేమో ఈ రేవంత్ రెడ్డి లెక్క పైసలు పెట్టి తెచ్చుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి పదవికి పైసలు పెట్టి తెచ్చుకున్నాడేమో కానీ మేము మా జాబ్లను పైసలు పెట్టి తెచ్చుకోలేదు. అప్పుడు డిఎస్సీలు రాసినాం. మీకు ఇప్పుడు ఇంటర్వ్యూలు లేవు కానీ మాకు అప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. మేము అర్హత ప్రకారమే జాబులు కొట్టినాం. ట్వెట్ లేకపోయినంత మాత్రాన మమ్మల్ని ఏం సయోటాలు సన్నాసులు అనుకోవద్దు, మాకు అర్హత లేదు అనుకోవద్దు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆవేదనకు తగ్గట్టే టెట్టు పరిగణలోకి తీసుకోకపోతే బాగుండదు, టెట్ను పరిగణలోకి తీసుకోవాలి అని ఈ ప్రమోషన్లకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఇప్పుడు పాపం ఎంతమంది ఉన్నారు ప్రమోషన్ల కోసం ఆశ పెట్టుకొని ఉన్నారు టీచర్లు. మీరు ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన టీచర్లు ఎవరన్నా ఉంటే ఇప్పుడు తక్కువ ఊరికి మలిగాని గల్ల పట్టుకోరు మీరు. ఎందుకంటే వారు ఎమ్మెల్సీ టీచర్లకు సంబంధించి మీరు కూడా వేసిన వారికి పోయి ఓట్లు గుద్దిన మంచిగా టీచర్లు అట్టున్నారు పోయి వారిని గల్లలు పట్టుకోరు. ఎందుకంటే వాడే మీకు ఇప్పుడు బాధ్యుడు. వారిని గల్లలు పట్టుకోరు. ఎట్లా ఆగం చేతి మమ్మల్ని అని. అందులో సిద్ధప్ప నవీన్ భార్య కూడా ఉన్నది. ఆమెకు కూడా ప్రమోషన్ వచ్చేది ఉంటుంది. మరి ఆమె కూడా టీచరే, పీటీ టీచర్.